ఎట్లా ఇప్పుడు మొత్తానికి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనే మీకు సంబంధించినటువంటి తీర్పు రావడం. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు కూడా గతంలో ఎన్నికల కంటే ముందు మందకృష్ణ మాదిగ గారితోటి మాట్లాడడం, దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇంకొక పక్కన ఆయా రాష్ట్రాలకు బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి. ఒక పక్కనేమో మీరు ఇంతకుముందే కొన్ని కామెంట్లు చేయడం జరిగింది గతంలో రేవంత్ రెడ్డి పైన. అంటే మాదిగ సామాజిక వర్గానికి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఇవ్వట్లేదు అని, ఇవ్వలేదు. ఇవ్వలేదని. ఇప్పుడు సైతం ఇప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగాల్లో వీటిని అమలు చేస్తాం, ఇప్పుడు పెరిగేటువంటి ఈ రిజర్వేషన్లు సైతం కూడా మేము అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. దీన్ని ఏ విధంగా నమ్మేటువంటి ఆస్కారం ఉంటుంది? అయ్యో, చేసారా చేయరని కాలం చెప్తుంది కదా. ఇష్యూ ఏమిటంటే నేను అమలు చేస్తాను, నేను దీనికి ముందు నిలబడతానని చెప్పారు. దానికి ప్రత్యేకంగా మాదిగలందరం మేము ఆయన కృతజ్ఞతలు కలిగి ఉంటాం. అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, అది కూడా చెప్తున్నాను నేను. పార్టీ బతకాలి కదా, కాంగ్రెస్ పార్టీ బతకాలని నేను కోరుకుంటున్నాను. సోనియా గాంధీ నాయకత్వం కానీ, రాహుల్ గాంధీ నాయకత్వం కానీ బతికుండాలన్నది నా కోరిక. ఈవెన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా నిలబడాలంటే మాలాంటి వాళ్ళ సపోర్ట్ లేకుండా, ఆశీర్వాదం లేకుండా ఆయన మాత్రం మేము ఓట్లు వేయకపోతే ఆయన ఏం చేస్తాడు మాట. కాబట్టి ఓట్లు వేయాలనుకున్నప్పుడు ఆయన ఇప్పటికైనా రియలైజ్ కావాలి, ఈ సమస్య మీద 100% పూర్తిగా సహకారం అందించాలి. మాదిగలు ఓట్లు వేయకపోతే ఈసారి గవర్నమెంటే రాదు సార్. ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా మాదిగలు ఓట్లు వేయకపోతే గవర్నమెంట్లు రావు. మేము ఎవరు కోటేస్తే వాళ్ళకి వస్తుంది. ఆ రకంగా ప్రజల్లో ఆ రకమైనటువంటి చైతన్యం ఈ 4 సంవత్సరాలు తీసుకొస్తాను నేను, వచ్చే 4 సంవత్సరాలు. మన పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఇదే మాట చెప్పిండు, మాదిగలం అసలు మేము కాంగ్రెస్ పార్టీకి తప్పించి ఏ పార్టీకైనా వెళ్ళి ఓట్లు అని చెప్పేసి అన్నారు. ఆయన కానీ 8 సీట్లు వచ్చినాయి కదా సార్. సరే అయ్యో, అంత చైతన్యం, ఇప్పుడు చైతన్యం తేవడానికి మనం అంటాం, అది ఎంతో కొంత వచ్చినట్టే లెక్క నా దృష్టిలో. అది చాలా పర్కులేట్ అయింది, కాకపోతే టైం తక్కువ ఉంది. నేను కొంచెం తిరగాల్సి ఉండే, నాకు ఆరోగ్యం బాగలేక, మరి ముఖ్యంగా నేను హాస్పిటల్ పాలైనా, నువ్వే వచ్చినావు. మరి ఇవన్నీ కొన్ని సమస్యల వల్ల అయినా ప్రజల్లో చాలా మార్పు వచ్చింది కాబట్టి 8 వచ్చినాయి. అంటే గవర్నమెంట్ మీద విశ్వాసం తగ్గినట్టే కదా. ఎవరి విశ్వాసం తగ్గుతుంది? ఎస్సీ ఎస్టీ బీసీల విశ్వాసమే తగ్గుతుంది కదా. తగ్గింది కాబట్టి 8 వచ్చినాయి. ఓకే, రేవంత్ రెడ్డి గారిని ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? నిన్న కూడా నేను కలిసే ప్రయత్నమే చేశాను, కానీ ఆయన పేషిలో ఉండేవాళ్ళు ఎవరు సరిగా లేనట్టుగా అనిపించింది. ఏదేమైనా నేను కలవాలనేది నా కోరిక. నేనేం అడగను, అది కూడా చెప్తున్నా. మీ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని నాకు ఈ పోస్ట్ కావాలని మాత్రం నేను అడగను. పార్టీ కోసమే పనిచేస్తాను నేను. ఓకే, అర్థమైందా? అంటే ఫ్యూచర్లో కూడా అడగరా? ఇప్పుడు నేను ఎప్పుడు అడగను ఆయనను. నా మెరిట్, నా శక్తిని బట్టే నాకు పదవి రావాలి తప్ప నేను నాకు ఇది కావాలనేది ఇప్పుడు అడగలేదు, ఇప్పుడు కూడా అడగను. అది ఈ రోజులలో ఉందంటారా అడగంది వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి? ఎట్లా రాదో చూస్తాం, అది కూడా అది ఎట్లా రాదో చూస్తాం. నా జాతి నా ఎంబడి ఉంటే చాలు నాకు. మరి మా మందకృష్ణ నేను ఇద్దరం తలుచుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూస్తాం ఈసారి.